लोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते। హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నాగసాయి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 4 అవుతుందండి. నేను ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్లో మనకి దగ్గరలో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 1 అవర్ డ్రైవ్ పడుతుంది. ఇది ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళటం వలన 1 అవర్ పడుతుంది. సిటీలోంచి వెళ్తే కనుక బాగానే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. ఇంకా మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఉండదు, సిటీలోంచి వెళ్ళినా ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళినా కానీ. బట్ ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తే ఏంటంటే మాకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ అనేది దగ్గర అమీన్పూర్కి. సుల్తాన్పూర్ ఎగ్జిట్ నుంచి అప్పా జంక్షన్ దగ్గర దిగిపోయి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ కూడా ఉండదు. సో మరి మీకు టెంపుల్ చూపిస్తాను రండి. నేనైతే టెంపుల్కి చేరుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. టెంపుల్ 6కి ఓపెన్ చేస్తారంట. ఫస్ట్ టైం అండి నేను ఈ టైంకి రావటం టెంపుల్కి. ఇదివరకు చాలాసార్లు టెంపుల్కి వచ్చాను కానీ మార్నింగ్ 10 o'clockకి 11 o'clock ఆ టైంకి వచ్చేవాడిని. అప్పుడు చాలా రద్దీగా ఉండేది టెంపుల్. కానీ ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి భక్తులు ఎవరు రాలేదు కాబట్టి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మార్నింగ్ కాబట్టి వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉందండి. టెంపుల్కి మంచిగా లైట్స్ ఇవన్నీ పెట్టి కూడా బాగా అలంకరించారండి. చూడటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కొంచెం లేట్గా వచ్చి ఉంటే కనుక ఈ ఫీల్ అనేది మిస్ అయ్యేవాడినండి. ఈ స్వామివారిని వీసా బాలాజీ అని పిలుస్తారండి. ఇక్కడికి ఎక్కువ వీసా కోరికలు కోరుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఎవరైతే 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుకుంటారో ఆ కోరిక తీరిన వెంటనే మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకోవాలండి. కరోనా తర్వాత సోమవారం నుంచి గురువారం వాటికి లోపల మనకి ప్రదక్షిణాలు అలౌ చేస్తున్నారండి. సండే కానీ సాటర్డే కానీ వస్తే మనకి బయట చేయాలండి ప్రదక్షిణలు. ఒక 11 ప్రదక్షిణాల బదులు ఒక మహాప్రదక్షిణం చేసి మొక్కుకోవాలి. అలానే 108 ప్రదక్షిణాల బదులు 11 మహాప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకోవాలండి. మనం గుడి నుంచి బయటకు వచ్చే దారిలో మనకి చాలా స్టాల్స్ కనిపిస్తాయండి. ఇక్కడ ఫ్యాన్సీ జ్యువెలరీ, కీ చైన్స్, అలానే దేవుడు విగ్రహాలు కూడా మనకి దొరుకుతాయండి. ఈ టెంపుల్ దగ్గరలో మనకి చూడడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. ఒకటి గండిపేట్ ఉస్మాన్ సాగర్, అలానే మృగవాణి నేషనల్ పార్క్. ఈ పార్క్ అయితే మనకి చిలుకూరుకు వచ్చే దారిలోనే కనిపిస్తుంది. అలానే గోల్కొండ కోట కూడా ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.